ఇస్ మై ఫస్ట్ వీలాగ్ కండి. నేను శబరిమల వెళ్తున్నా ఫ్రమ్ సికింద్రాబాద్ నుంచి. సో సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కి మేము శబరిమల ఎక్స్ప్రెస్లో వెళ్తున్నామండి. సో శబరిమల ఎక్స్ప్రెస్ స్టార్ట్ మన మధ్యాహ్నం 12:30కి స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ నుంచి. సో ఆల్మోస్ట్ నేను కేరళకి రీచ్ అయ్యాను. ఇది కేరళ వ్యూ అండి. సో కేరళలో చాలా గ్రీనరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇల్లు కానీ ప్రతి ఇంటికి గ్యాప్ కానీ ఇంటి నుంచి ఇంటి వరకు చెట్లు కానీ అసలు నాకు చాలా ఇష్టం. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. కేరళలో ఎన్విరాన్మెంట్ కానీ గ్రీనరీ చాలా బాగుంటుందని. మనం నెక్స్ట్ ఎరిమేలులో బాబాస్వామి అనే టెంపుల్ అండి. ఇది ఇక్కడ ఫస్ట్ దర్శనం చేసుకొని నెక్స్ట్ శబరిమల పంబాకి బయలుదేరుతామండి. ఇక్కడ స్వాములందరూ దిగి స్వాములందరూ దిగి వాళ్ళు డ్యాన్స్ చేస్తూ వాళ్ళ ఇక్కడ కొంత స్టే అవుతూ ఇక్కడ పెద్దపాదం కూడా స్టార్ట్ అవుతుంది. సో పెద్దపాదం వాళ్ళు వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ దిగిపోతారు. సో ఇది ఎరిమేల్ అంటారండి. సో ఇక్కడ బాబాస్వామిని మొక్కి ఎరిమేల్ నుంచి పెద్దపాదం వాళ్ళు స్వామిలు వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ఇక్కడ నుంచి వాళ్ళంతా పెద్దపాదం ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో మళ్ళీ చిన్నపాదంకే రావాలి, కానీ పెద్దపాదంకి నడిచి వెళ్ళి మళ్ళీ చిన్నపాదంలో వస్తారు. సో ఇక్కడ మనము ఎర్నాకుళంలో దిగాక శబరిమల ఎక్స్ప్రెస్ బస్ ఇక్కడ ఆగుతుంది. కాసేపు ఆగి కొంతసేపు చూసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ విజువల్స్ ఇవన్నీ మన ఎడ్మిల్లో ఉన్న షాప్స్ అన్నీ మనం మళ్ళీ బస్సు స్టార్ట్ అయ్యాక ఇది మళ్ళీ ఆల్మోస్ట్ శబరిమల కొండలో ఉన్నప్పుడు ఇక్కడ బస్సు ఫుడ్ కోసం ఆపుతాడు. సో ఇది అక్కడ ఉన్న చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్, శబరిమల రెస్టారెంట్స్ ఇలా ఉండే వెళ్ళే దారిలో పంబ వెళ్ళే దారిలో రెస్టారెంట్స్ ఇలా ఉంటాయి. సో అక్కడ మన కేరళ బస్సు వాళ్ళు ఆపుతారు. ఇది గవర్నమెంట్ బస్సెస్. సో ఎక్కడి నుంచి ప్రైవేట్ వెహికల్స్ వచ్చినా కానీ మనం కేరళ కన్నా పంబ కన్నా ముందే ఇక్కడ హాల్ట్ అయిపోవాలి. ప్రైవేట్ బస్ వెహికల్స్ అని ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి కంపల్సరీ ఎట్ ఎనీ కాస్ట్ మనము మన కేరళ బస్సెస్ ఎక్కి ఇక్కడ నుంచి పంబాకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి పంబాకు మనకి ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉంటాయి. సో ఫస్ట్ వెహికల్ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే స్టే అవుతారు. సో వాళ్ళంతా ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకొని మళ్ళీ ఎరుమల పట్టుకొని స్వాములందరూ ఇలా బస్సెస్లో మళ్ళీ పంబాకి స్టార్ట్ అవ్వాల్సిందే. సో ఇది మన పంబా నది అండి. ఈ పంబా బీచ్ మనము మెయిన్ ఎంట్రీ నుంచి బయట నుంచి లోపలికి పంబాకి వెళ్ళడానికి దారి. ఆ రోజు చాలా క్రౌడ్గా ఉండేయండి. ఈ ఏళ్ళ స్వాములందరూ చాలామంది వచ్చారు. సో ఇది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మన చిన్న బాదము. ఇక్కడ మన వర్చువల్ క్యూ వెరిఫికేషన్ అయ్యాక ఇలా స్టార్ట్ అవుతాము. ఇది ఫస్ట్ కిందికి దిగి మళ్ళీ కొండ పైకి ఎక్కడం స్టార్ట్ అవుతుంది. సో అక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాయండి. ఇది మధ్యదారిలో ఆ రోజు చాలా బాగా వర్షం పట్టేది. ఇది కొండ ఎక్కే టైం అండి. ఇప్పుడు చాలా బాగా చేశారు. ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. వాళ్ళు కొండల రాళ్ళని తీసేసి ఇలా కొంచెం దూరం వరకు స్లాంట్గా ఈజీ వే ఆఫ్ వర్కింగ్. నెక్స్ట్ మేము నైట్ 11:30 అయిపోయింది. అదే ఆసనం మా హాల్ట్ వచ్చేసి ఇక్కడ శబరిమలలో స్టే అయ్యాం. నైట్ 11:30 టెంపుల్ క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ టెంపుల్ క్లోజ్ అయ్యాక ఇక్కడ మేము కొంచెం రెస్ట్ తీసుకున్నాము. నేను అక్కడ పడుకునేటప్పుడు విజువల్స్ కెమెరాలో తీశాను. ఇది టీవీ శబరిమల షెడ్లో. సో వాళ్ళు ఎలా పెద్ద పాదంకి చూడండి ఎలా వెళ్తున్నారు. స్వామిలందరూ ఎలా వెళ్తున్నారు, వచ్చే దారిలో ఎలా ఉంటుందో ఇదంతా మొత్తము వాళ్ళు ఎలా జర్నీ ఎలా చేస్తారు పెద్ద పాదం నుంచి చిన్న పాదం దాకా అని. ఇది డోలీస్ ఉంటాయండి. నెక్స్ట్ ఇలా ఇరుముడి ఇక్కడికి వచ్చి విప్పి అభిషేకానికి వాళ్ళు ఇలా లైన్లో ఉంటారని ఇక్కడ విజువల్స్ చూపిస్తుంటారు. మేము ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళేవారికి మేము 4 o'clock స్టార్ట్ అయ్యాము. అక్కడ రీచ్ అయ్యాక నైట్ 2 అయ్యింది. క్రౌడ్ ఎక్కువ ఉందనుకో అక్కడ ఇంకా నైట్ 11:30 నుంచి 3 వరకు టెంపుల్ క్లోజ్ ఉంటుంది. మిడ్ నైట్ మేము అక్కడ స్టే అయ్యాము. కూర్చొని
పడుకున్న వాళ్ళు పడుకున్నాము, మా ఫ్రెండ్స్ మేము కూర్చున్నాము. నేను కూర్చొని ఇలా వీడియో తీశాను కెమెరాలో. సో కెమెరా మేము ఎర్లీ మార్నింగ్ 2:33 వరకు పడుకొని మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేము ఇంకా దర్శనం లైన్లో ఉన్నాము. ఇంకా ఇక్కడ ఇదంతా శబరిమల కింద టెంపుల్ దగ్గర నియర్ బై ప్లేసెస్ ఆ షెడ్లో ఉండేది. సో ఇదంతా శబరిమల ప్రేమియన్స్ అండి అక్కడ ఉన్న ప్లేసెస్. ఇది మెట్లు ఎక్కే కన్నా ముందు ఆ కోకోనట్స్ అని ఇక్కడ బండకి విసిరి కొడతారు. అక్కడ కొట్టి అక్కడ కొబ్బరికాయలన్నీ పగల కొడతారు. దాని పక్కనే 18 స్టెప్స్ బంగారు మెట్లు ఉంటారు కదా, 14 మెట్లు ఉంటాయి. మనకి అక్కడ యాక్సెస్ లేదు, అన్నీ అయ్యప్పలకే. ఇది లైన్ అండి, మనం సివిల్ కానీ అయ్యప్ప కానీ లాస్ట్కి మనం ఉంటాము ఇక్కడ.